భారతీయ జనతా పార్టీని గెలవనీయకుండా చూడాలని ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక కుట్ర పన్నితే మరొక కుట్ర కేసీఆర్ యొక్క నాయకత్వంలో కేటీఆర్ యొక్క నేతృత్వంలో మరి ఏ రకంగా అయినా సరే రాజేంద్ర గారు కనుక మల్కాజ్గిరి నుంచి గెలిస్తే తెలంగాణ రాజకీయాలే మారుతాయి, నూతన శకం ప్రారంభమవుతుంది, కొత్త చరిత్ర సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో కేసీఆర్ యొక్క కుట్రలో మరి రేవంత్ యొక్క కపట నాటకం ఒకవైపున జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో మరి ఉన్నటువంటి ఒక ఆదర అభిమానాలని గుర్తుపెట్టుకొని మరి భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేంద్ర గారైతే ఈ స్థానాన్ని గెలవగలుగుతామని, ఈ స్థానాన్ని గెలిపించుకోగలుగుతామని, ఈ స్థానం యొక్క గెలుపుతో రాష్ట్ర రాజకీయాలే మారుతాయని చెప్పని ప్రధానమంత్రి నుంచి నడ్డా వరకు ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ యావత్తు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఈటెల రాజేంద్ర గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఆ రకంగా కార్యాచరణతో కదం తొక్కితే గుండెల్లో రైలు బయటకి నిద్రలేని రాత్రులుగా అటు రేవంత్ కేసీఆర్కి మరి ఏ రకంగా స్థితి దాపరిచిందో మనం చూసాం. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం ప్రారంభం చేయడానికి మరి ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వస్తున్నాడు అన్నటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఖచ్చితంగా ముమ్మాటికి అది మల్కాజ్గిరి నుంచే మొదలు పెడతాం, కాంగ్రెస్ ని మరి మూడించే విధంగా కేసీఆర్ ని తరిమి కొట్టే విధంగా ఆ యొక్క ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పని మల్కాజ్గిరిలోనే అడుగుపెట్టినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు మల్కాజ్గిరికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆదరణ చూసి అభిమానం చూసి ప్రజలలో వెల్లుబీక్తున్నటువంటి యొక్క మద్దతు తెలుసుకున్నటువంటి తర్వాత అడుగడుగున నీరాజనం పలుకుతా ఉంటే గెలిచేటువంటి స్థానాల్లో మల్కాజ్గిరి మొట్టమొదటి అని చెప్పని ప్రధానమంత్రి చెప్పకనే చెప్పి నాగర్ కర్నూల్లో భారతీయ జనతా పార్టీ సమావేశం జరుగుతూ ఉంటే, బహిరంగ సభ జరుగుతూ ఉంటే అక్కడ కూడా మల్కాజ్గిరిలో ఏం జరుగుతోంది, ఏమి ఆ అభిమానం, ఏమి ఆ మద్దతు అన్నటువంటి విషయాన్ని నాగర్ కర్నూల్లో కూడా ప్రస్తావించారు. అంతేకాదు ఒక ప్రధానమంత్రి దేశ రాజకీయాల్లో వందల బహిరంగ సభల్లో పాల్గొంటారు, ఎక్కడ కూడా ఒక సభ జరిగినటువంటి విషయాన్ని మరొక సభలో మాట్లాడటం అనేది జరగనటువంటి ఒక సందర్భం. కానీ నాగర్ కర్నూల్లో మరొకసారి నగర సంబోధిస్తే కరీంనగర్ లో కదం తొక్కి మళ్ళీ అక్కడ కూడా ఈటెల రాజేంద్ర గారి గురించి ప్రముఖంగా ప్రస్తావించారంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ మన ఈటెల రాజేంద్ర గారికి ఎంత పెద్ద పీట వేసిందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దాంతోపాటు మిత్రులారా, ఎన్నికల ప్రచారం మొదలైంది. ఇక కాంగ్రెస్ కథ ఏ రకంగా ముగిసింది, కేసీఆర్ కథ ఏ రకంగా మునిగిపోయింది అన్నటువంటి విషయం మనందరం కూడా చూసాం. మరి ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో మన పైన ఒక గురుతరమైనటువంటి బాధ్యత. రాజేంద్ర గారి పైన ఈ 40 లక్షల ప్రజానికం 4 లక్షల మెజారిటీ ఇచ్చి మీ వెంట మేము ఉంటాం, మీతో కలిసి నడుస్తాం, మా యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి మీరు బాటలు వేయాలి, మీ మాటే అభివృద్ధికి బాటగా శ్రీకారం చుట్టాలన్నటువంటి రీతిలో ఇచ్చినటువంటి మద్దతుకి ధన్యవాదాలు తెలిపేటువంటి సమావేశమే ఈ యొక్క ప్రజా అభివాద సమావేశము, ప్రజలకి కృతజ్ఞత తెలిపేటువంటి సమావేశం అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. మిత్రులారా, అది ఒకవైపున గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఉప్పల్ నియోజకవర్గంలో ఆనాటి రోజుల్లోనే 1200 కోట్ల రూపాయల యొక్క నిధుల్ని కేంద్ర ప్రభుత్వం యొక్క వివిధ పథకాల కింద అభివృద్ధి కొరకు శ్రీకారం చుట్టి మన యొక్క రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు చర్లపల్లి టెర్మినల్తో పాటు ఉప్పల్ రహదారితో పాటు ఇంకా అనేక రకాల సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి చూపించామని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు మనకి లోక్సభ సభ్యుడు భారతీయ జనతా పార్టీ మద్దతుతో మల్లారెడ్డి గెలిచి మధ్యలో పలాయనం చిత్తగిచ్చారు. అయినా కూడా మనం
బీజేపీకి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణతో నిధులు తీసుకొచ్చాం. ఇప్పుడు మన యొక్క నియోజకవర్గాలకి, ఇప్పుడు మన యొక్క ప్రజలకి, ఇప్పుడు మన అందరికీ అండగా దండగా మనతో పాటు మన ప్రజా ప్రతినిధిగా మల్కాజ్గిరి గురించి మాట్లాడేటువంటి నాయకుడు లోక్సభలో ఈటల రాజేంద్ర గారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గమనించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈరోజు మల్కాజ్గిరి వాయిస్ ఈజ్ ఈటల రాజేందర్ చాయిస్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. పీపుల్స్ చాయిస్ ఈజ్ ఈటల రాజేంద్ర గారిది వాయిస్ అని చెప్పని నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. నాట్ ఓన్లీ దట్, ఈజ్ వాయిస్ ఈజ్ వాయిస్లెస్ ఆఫ్ పీపుల్ అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ఎంపీగా లోక్సభలో మాట్లాడి అడుగుపెట్టి మన యొక్క జిల్లాకి లోక్సభకి రాగానే ఒక పీర్జాదిగూడెం దగ్గర, ఒక కంచెలో ఉన్నటువంటి పర్వతాపూర్ దగ్గర సాధారణ సామాన్య ప్రజానికం యొక్క ఇల్లు గులగొడితే నేనున్నాను ఖబర్దార్ అని చెప్పని మాట్లాడినటువంటి మొట్టమొదటి ప్రజానాయకుడు ఈటల రాజేంద్ర గారు అని చెప్పని నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు యువకులకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే, రాజకీయాల్లో అనేక రకాల అక్రమాలు అరాచకాలు జరుగుతూ ఉంటే గళం విప్పితే దళాన్ని కదిలించడానికి ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మిత్రులారా, ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూడండి. ఒక వైపున బీఆర్ఎస్ మునిగిపోతా ఉంది, ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ ఏమో అందరికీ అర్థమైంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ రోజుకొక మాట చెప్తా ఉంది, రోజుకొక కథ చెప్తా ఉన్నది. 6 గ్యారంటీలు అమలు చేయమంటే ప్రతి దానికి కూడా ఒక్కొక్క కారణం చెప్తా ఉంది, ఒక్కొక్క లంక పెడతా ఉంది, ఒక్కొక్క రకంగా దాటి వేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మరి ఈ రకమైనటువంటి కాంగ్రెస్ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టవలసినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు అతి త్వరలోనే స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జిహెచ్ఎంసీలో మనకున్నటువంటి బలాన్ని మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్క డివిజన్ ని కూడా ఈసారి కైవసం చేసుకోవడం కొరకు వారు రచించేటువంటి ప్రత్యేక ప్రణాళికతో మనం ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా మన అందరిపైన కూడా ఉందని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పాలనలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అంతకుముందు వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో 13 రోజులు 13 నెలలు ఆ రకంగా అధికారం కొనసాగించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాటి పార్టీ కాదు, ఇది ప్రజల పార్టీ. ఈనాడు ప్రజా నాయకత్వంకి మరి ముందుకెళ్తున్నటువంటి పార్టీ, దాంతోపాటు విస్తరిస్తున్నటువంటి పార్టీ, పెరుగుతున్నటువంటి పార్టీ, అన్ని వర్గాలలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా మన వైపు చూస్తూ ఉంటారు, ప్రజలందరూ కూడా మనని గమనిస్తూ ఉంటారు. గెలిచినాక బలపడ్డాక ఎదిగిన తర్వాత ఈ పార్టీ ఎలా ఉంటుందని చెప్పని అందరూ కూడా 1000 కళ్ళతో మన చూస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే మన నీతి, ఇప్పుడే నిబద్ధత, ఇప్పుడే మన క్రమశిక్షణ, ఇప్పుడే మన సిద్ధాంతానికి సంబంధించినటువంటి మూల సూత్రాలకి విలువనిచ్చేటువంటి విధంగా మన దినచర్యలో, మన కార్యాచరణలో, మన యొక్క కార్యక్రమంలో కదం తొక్కి పదం పాడి కమల వికాసానికి నాంది పలకవలసినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పని నేను మనవి చేసుకుంటూ, దానికి మల్లాపూరు పునాది కావాలని, మల్లాపూరు ఈ రాష్ట్ర రాజకీయానికి మార్పు తేవాలని చెప్పని ఆ రకంగా మనం ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇంకా వారు ఎంపీ కాగానే రాజ్నాథ్ సింగ్ గారిని కలిశారు. మన నియోజకవర్గం యొక్క పనుల గురించి, కంటోన్మెంట్ గురించి మాట్లాడారు. వారు ఎంపీ కాగానే నితిన్ గడ్కరీ గారిని కలిశారు, రహదారుల విస్తరణ గురించి మాట్లాడారు. వారు ఎంపీ కాగానే మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు, గృహ నిర్మాణం గురించి ఒక ప్రణాళిక గురించి మాట్లాడారు. వారు ఎంపీ కాగానే రైల్వే మంత్రిని కలిశారు. మన యొక్క ఉప్పల్, మన యొక్క మల్కాజ్గిరిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు, మరి అదే రకంగా ఉన్నటువంటి ఇతర టెర్మినల్లు, ఇతర సబ్వేల గురించి వారితో చర్చించారు. ఈ రకంగా ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇన్ని రకాలుగా ఇంతమంది వ్యక్తుల్ని కలిసి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ నియోజకవర్గం అభివృద్ధి కొరకు పెద్దపీట వేసే విధంగా అడుగు ముందుకేసినటువంటి రాజేంద్ర గారికి మద్దతుగా మనం ఉండాలి. ఆ రకంగా కమల వికాసానికి నాంది పలుకుతూ మనం కదలాలి అన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ
భారతీయ జనతా పార్టీకి ఈ మల్కాజ్గిరిలో ప్రప్రథమంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకొని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత బలపడటం కొరకు ప్రతి కార్యకర్త కూడా కంకణం కట్టుకుని ఒక రక్షణలా ప్రజలకి ఉంటారని చెప్పని మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.